నల్లగా రాక్షస బొగ్గలాగా ఉండేదాన్ని. ఈ సూపర్ అండ్ వండర్ క్రీమ్ రాసి తెల్లగా చాపిస్ లాగా అయ్యాను. మీరు కూడా తెల్లగా అవ్వాలంటే గోడకు సున్నం రాసినట్టు, తడికేకు పేడ పూసినట్టు ఈ క్రీమ్ పూసుకోండి. మన చర్మం రంగు మెలనిన్ అనే పిగ్మెంట్ వలన వస్తుంది. క్రీములు పూస్తే అది మారదు. మన చర్మాన్ని శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచాలి. సూర్యకాంతి నుంచి రక్షించుకోవాలి. ఉన్న రంగుతో తృప్తిగా సంతోషంగా ఉండాలి. హలో, మొన్నటి తాగా పొట్టిగా ఉండేదానివి కదా, ఎంత పొడవు ఎలా ఎదిగావు? నేను రోజు ఈ టాల్ చిట్టాని తాగుతాను, అందుకే కొంగలాగా ఎదిగాను. మీరు కూడా టాల్ షూట్ తాగండి, తాటి చెట్లాగా ఎదగండి. పొడవు అనేది జన్యువులపైన, మంచి ఆహారం పైన ఆధారపడి ఉంటుంది. బ్యాలెన్స్డ్ డైట్ తినండి, తాజా పళ్ళు తినండి, ఎక్సర్సైజ్ చేయండి, చక్కగా ఎదుగుతారు. ఎటు చూసినా ఇక తాజాతన మేలే, ప్రతి శ్వాసలో కొత్త ఊహల హరివిల్లే. తాతయ్య, జామకాయ గట్టిగా ఉంది, నువ్వు కొరగలవా? మీ తాతయ్య 10 అడుగులు కూడా నడవలేడు, జామకాయ ఏం కొరుకుతాడు? వావ్ తాతయ్య, నీ పళ్ళు అంత స్ట్రాంగ్గా ఎలా ఉన్నాయి? నేను రోజు వాల్గేట్ టూత్పేస్ట్ వాడతాను. మీరు రోజుకి 10 సార్లు ఈ పేస్ట్తో మీ పళ్ళని రుద్దండి. మీ పళ్ళు ఇనపగుళ్ళవుతాయి, ఉక్కుని కూడా తుక్కు తుక్కుగా నములుతారు. పళ్ళు గట్టిపడటానికి కాల్షియం ఉన్న మంచి ఆహారాన్ని తీసుకోవాలి. రోజుకు 2 సార్లు బ్రష్ చేసుకోవాలి. పళ్ళను గట్టిగా తోమకూడదు. దంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి. మౌత్ వాష్ వాడాలి. Hickory dickory dock, the mouse ran up the clock. Chuck one, the mouse ran down. Hickory dickory dock. హే రూపా, నీ జడ మేకతోకలాగా చిన్నగా ఉండేది కదా, ఇప్పుడు ఇంత పొడుగ్గా జర్రిపోతులాగా ఎలా అయింది? నేను రోజు గబ్బర్ హెయిర్ ఆయిల్ వాడతాను, అందుకే ఇంతలా ఎదిగింది. మీరు రోజు వాడండి, మీ బొచ్చు కూడా కుచ్చులు కుచ్చులుగా గుర్రం తోకలాగా ఎదుగుతుంది, నేను గ్యారెంటీ. జుట్టు పెరగడానికి మంచి ఆహారం సంరక్షణ అవసరం. విటమిన్లు ఉండే ఆహారం తినండి. తలను శుభ్రంగా ఉంచుకోండి. ప్రాణాయామం చేయండి. ఏయ్ జరుగు, దారికి అడ్డంగా ఉన్నావు. థ్యాంక్స్, నువ్వేమీ చేయలేదు, నన్ను రక్షించావు. మీరు రోజు దారికి అడ్డంగా నిలబడి 10 10 స్టార్ చాక్లెట్లు తినండి, అంతా మంచిగా జరుగుతుంది. మనం ఏమీ చేయాల్సిన పని లేదు. చాక్లెట్స్ ఎక్కువగా తింటే క్యాలరీలు పెరిగి ఒబేసిటీ వస్తుంది. మితంగా తినాలి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆంటీ, టీలోకి అల్లం కావాలి, ఇస్తారా? ఆంటీ, అల్లం మాత్రమే. అమ్మాయి, ఈ టీ పౌడర్లో అల్లం, బెల్లం, పసుపు, ఉప్పు, మిరియాలు, కారక్కాయలు ఉన్నాయి. మంచి రంగు, రుచి, వాసన ఉంటుంది. తీసుకువెళ్ళు. दिन की एक कप चाय खुद के साथ हो जाए. టీ పౌడర్
థియాసైనెన్సిస్ అనే చెట్టు ఆకుల నుంచి వస్తుంది. దీని రంగు, రుచి, వాసన ఫెర్మెంట్ చేసే పద్ధతిని బట్టి వస్తాయి. దాంట్లో ఉండే థీన్ అనే ఆల్కలాయిడ్ నిద్ర రాకుండా చేస్తుంది. టీని మితంగా తీసుకోవాలి. ఎగ్జామ్స్ అన్నీ ముగిసిపోయే మనలాంటి పిల్లల కలలు పండగ సెలవులొచ్చాయి చూడు, ఏం చేద్దాం? అమ్మా, నేను ఇంటికి వచ్చేసాను. అరే, వెళ్ళి చేతులు సబ్బుతో కడుక్కునిరా. ఆగు, ఎప్పుడు మామూలు సబ్బేనా? ఈడెత్తుకొన సబ్బు వాడు. ఇది బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, ఆల్గేలను పిచ్చి పిచ్చిగా చంపుతుంది. ఈ సబ్బు వాడితే గబ్బు పోయి సినిమా యాక్టర్ లాగా అవుతారు. సబ్బులు మలినాలను, దుమ్మును తొలగిస్తాయి. 100% బ్యాక్టీరియాలను, వైరస్లను తొలగించే సబ్బులు అసలు లేవు. చేతులను శుభ్రంగా ఉంచుకోండి, ఆరోగ్యంగా ఉండండి.